ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, వెబ్ డ్రైవర్లో ఫస్ట్ డే ప్రోగ్రామ్ అనేది ఎస్టర్డే మనం ప్రాక్టీస్ చేసాం. సో నెక్స్ట్ ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాము. దాని కంటిన్యూషన్ ఈరోజు చూద్దాం. ఓకే, సి ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఇంపోర్ట్స్ ఏంటంటే చూసాను చూడండి. ఫస్ట్ ప్రోగ్రామ్లో దెర్ ఆర్ 3 ఇంపోర్ట్స్. బై అనేది ఒక ఇంపోర్ట్, వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్, క్రోమ్ డ్రైవర్ అనేది ఒక ఇంపోర్ట్. సో బై తాలూకా పర్పస్ ఏంటమ్మా, బై ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్స్. బై అనేది మన ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ బై ఐడి, బై నేమ్, బై ఎక్స్పాత్, సో లైక్ దట్. ఓకే, సి అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ 2 లైన్స్ మీకు బై హార్ట్ చేయమని చెప్పానమ్మా ఎస్టర్డే. ఏంటమ్మా ఫస్ట్ 2 లైన్స్? క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమే. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. సో దానికన్నా ముందర మీరు ఏం చేయాలమ్మా, క్రోమ్ డ్రైవర్ తర్వాత లొకేషన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా మీ సిస్టంలో క్రోమ్ డ్రైవర్ ఏ లొకేషన్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నారో ఆ లొకేషన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఈ 2 లైన్స్ అయితే ప్రతి ప్రోగ్రామ్కి మనకి కామన్ ఉంది. ఓకే, సో నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వద్దాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే, మన హెచ్ఆర్ఎం సైట్లో చూడండి, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే మన హెచ్ఆర్ఎం సైట్లో ఈ లాగిన్ బటన్కి సంబంధించి ప్రాపర్టీ చెక్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దిస్ అంటే ఎనేబుల్ డిజేబుల్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఈరోజు మనం వెబ్ టేబుల్ అనే ఒక కాన్సెప్ట్ చూడబోతున్నాము. అంటే ఈరోజు మనం చూసేవి 2 కాన్సెప్ట్స్ ఏమో. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ లాగిన్ బటన్ త్వరగా ఎనేబుల్ లేదా డిజేబుల్ ప్రాపర్టీని ఎలా చెక్ చేస్తాం, అది ఫస్ట్ కాన్సెప్ట్. ద సెకండ్ కాన్సెప్ట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు సీ ద వెబ్ టేబుల్. సో వెబ్ టేబుల్తో ఎలా వర్క్ చేస్తాం అంటే, ఒక వెబ్ టేబుల్లో మనం నెంబర్ ఆఫ్ రోస్ ఎలా కౌంట్ చేయొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా కౌంట్ చేయొచ్చు, మెయిన్లీ హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఎ పర్టికులర్ సెల్. సో ఒక వెబ్ టేబుల్లో ఒక సెల్ నుంచి డేటాని ఎలా క్యాప్చర్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, సి ఒకసారి చూద్దాం. ఈ లాగిన్ బటన్ తర్వాత ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ప్రాపర్టీని మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, జావా ప్రోగ్రామ్ లేదా మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. మనం లాస్ట్ జావా చెప్పుకునేటప్పటి నుంచి అదే విషయాన్ని డైలీ రిపీట్ చేస్తున్నాం. సో ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. ప్రతి ప్రోగ్రామ్ కూడా మనకి ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం వెబ్ డ్రైవర్ డెమో 1 అని తీసుకున్నాం కదమ్మా. ఈరోజు ఎగ్జాంపుల్గా వెబ్ డ్రైవర్ డెమో 2 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. వెబ్ డ్రైవర్ డెమో 2. టుడేస్ ప్రోగ్రామ్ ఇస్ ద సెకండ్ ప్రోగ్రామ్, వెబ్ డ్రైవర్ డెమో 2. రైట్. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక మెయిన్ మెథడ్ రాస్తాం. మీకు తెలుసు మెయిన్ మెథడ్ ఎలా రాస్తాము, మెయిన్ కంట్రోల్ స్పేస్. సో కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేయగానే మిమ్మల్ని అడుగుతుంది మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ద మెయిన్ మెథడ్. ఆటోమేటికల్లీ ద మెయిన్ మెథడ్ విల్ బి డిస్ప్లేడ్. తనంతట అదే మీకు మెయిన్ మెథడ్ అనేది డిస్ప్లే. సో ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ కంపల్సరీ మనం రాయాల్సిన 2 స్టేట్మెంట్స్ ఏంటమ్మా. సో 1 స్టేట్మెంట్ ఈస్ యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్రోమ్ డ్రైవర్. బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. ఓకే, ఇవి మనం ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే మాట్లాడుకునే విషయాలు. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇనీషియల్గా మనం హెచ్ఆర్ఎం సైట్ని ఓపెన్ చేయాలి. మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేయాలి అంటే యూ నీడ్ టు కాపీ ద ప్రాజెక్ట్ యూఆర్ఎల్. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటన్నా, మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేయాలి. ప్రాజెక్ట్ యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత గో టు యువర్ ప్రోగ్రామ్ d1 డాట్. ఒక సైట్ ఓపెన్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటన్నా, వెబ్ డ్రైవర్లో గెట్ మెథడ్. use it to open a particular web application. Okay, see ఇక్కడ double quotation opening, double quotation closing. Inside the double quotations you can paste your URL. మీరు మీ URL ని కాపీ పేస్ట్ చేయొచ్చు. రైట్ అమ్మా. సో సైట్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అనుకున్నట్టయితే మీరు thread.sleep అయినా వాడచ్చు, లేదా ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నామా, ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఇంప్లిసిట్ వెయిట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ రెడీ అయ్యేంత వరకు మనకి వెయిట్ చేస్తుంది. వెన్ ఎవర్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ రెడీ, సో నెక్స్ట్ లైన్లో ఉన్న ఎలిమెంట్ రెడీగా ఉంటే ఇట్ విల్ కంటిన్యూ. సో దానికోసం మనం ఏం చేయాలమ్మా, వీ నీడ్ టు గో విత్ ఏ ఇంప్లిసిట్ వెయిట్. ఆల్రెడీ ఎస్టర్డే మనం నేర్చుకున్నాం. thread.sleep అనేది యూజ్ చేయొద్దు. thread.sleepకి బదులుగా ఆల్వేస్ బెటర్ యూ షుడ్ గో విత్ ఏ ఇంప్లిసిట్ వెయిట్ యూజ్ చేయండి. ఓకే, మన వెబ్ డ్రైవర్ డెమో 2లోకి వెళ్తున్నాం. ఆఫ్టర్ గెట్ మెథడ్ తర్వాత మన సైట్ మన వెబ్ డ్రైవర్ కొంచెం టైం వెయిట్ చేయాలి కదమ్మా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం,
వీఆర్ రైటింగ్ ఏ ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, సైట్ లోడ్ అయిన తర్వాత మన హెచ్ఆర్ఎం పేజ్ లోడ్ అయిన తర్వాత ఐ వాంట్ టు వెరిఫై ద లాగిన్ బటన్ ఎనేబుల్ ప్రాపర్టీ. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా లేదా డిజేబుల్లో ఉందా చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎనేబుల్ అంటే ఏంటి, డిజేబుల్ అంటే ఏంటమ్మా అంటే యాక్టివ్ స్టేట్లో ఉందా డీయాక్టివ్ స్టేట్లో ఉందా అనేది మనం చెక్ చేయాలి. సో మీలో చాలా మందికి ఎనేబుల్ డిజేబుల్ అంటే యూట్యూబ్లో మన వీడియోస్ చూసే వాళ్ళకి కూడా కొంతమందికి ఎనేబుల్ డిజేబుల్ అంటే తెలియదమ్మా. వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తాను చూడండి, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే ఎనేబుల్ ఎలా ఉంటుంది, డిజేబుల్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీకు ఈ బటన్స్ అన్ని కూడా డిజేబుల్లో కనిపిస్తున్నాయి చూడమ్మా. అప్డేట్ అనే బటన్ డిజేబుల్లో ఉంది, డిలీట్ అనే బటన్ డిజేబుల్లో ఉంది, ఇన్సర్ట్ ఆర్డర్ అనే బటన్ డిజేబుల్లో ఉంది. ఇక్కడ రేడియో బటన్స్ కూడా మీకు ఎలా ఉన్నాయమ్మా, డిజేబుల్లో ఉన్నాయి. వీటిని అంటే ఇలా గ్రే కలర్లో ఉంటే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటే వీటిని డిజేబుల్ అంటారమ్మా. సో ఎనేబుల్ అంటే చూపిస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చిన్న వేరియేషన్ కూడా చూపిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఓకే బటన్ అనేది డిజేబుల్లో ఉందమ్మా. ఈ ఓకే అనే బటన్ డిజేబుల్లో ఉంది. ఇక్కడ ఏదైనా నెంబర్ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఓకే బటన్ ఎలా ఉంది చూడమ్మా. నా యూ కెన్ సీ ద ఓకే బటన్ ఎనేబుల్. సో ఇలా ఎనేబుల్ నుంచి డిజేబుల్, డిజేబుల్ నుంచి ఎనేబుల్ కరెక్ట్గా మారుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో చూడండి, ప్రీవియస్గా మీకు అప్డేట్ ఆర్డర్, డిలీట్ ఆర్డర్ డిజేబుల్లో ఉండేవమ్మా. ఇప్పుడు మీకు ఆ రెండు ఎలా ఉన్నాయి చూడండి, ఎనేబుల్లో కనిపిస్తున్నాయి. సో బట్ ఈ ఇన్సర్ట్ ఆర్డర్ ఎలా ఉందమ్మా, ఇన్సర్ట్ ఆర్డర్ అనేది ప్రజెంట్ మనకి డిజేబుల్లో ఉంది. సో ఇలా మనం ప్రతి ఎలిమెంట్ కూడా ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా అవసరాన్ని బట్టి మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో మీరు మీ ప్రాజెక్ట్లో. సో దట్స్ వై ఇక్కడ ఇనీషియల్గా ఈ లాగిన్ బటన్ అనేది ఎనేబుల్లో ఉందో డిజేబుల్లో ఉందో చెక్ చేయడానికి ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు, హౌ టు రైట్ ఏ స్మాల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇఫ్ కండిషన్ రాద్దాము. ఎనేబుల్ డిజేబుల్ చెక్ చేయడానికి మనం రాస్తున్నాం, ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ స్మాల్ బ్రాకెట్స్ ఓపెన్, లోపల లాగిన్ బటన్ ఐడెంటిఫై చేయాలి కదమ్మా. లాగిన్ బటన్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి, d1 డాట్ ఎఫ్ అని టైప్ చేయగానే మీకు ఫైండ్ ఎలిమెంట్ అని వస్తుందమ్మా. ఫైండ్ ఎలిమెంట్ d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్. సో ఇప్పుడు లాగిన్ బటన్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలమ్మా. గో టు యువర్ లాగిన్ బటన్, మీ లాగిన్ బటన్ దగ్గరికి వెళ్ళండి. సో దీనికి నేమ్ ఉందా లేదా ఐడి ఉందా, నేమ్ ఐడి లేకపోతే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామా, ఎక్స్పాత్లోకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. హౌ టు వెరిఫై ద ప్రాపర్టీస్, ఈ లాగిన్ బటన్ ప్రాపర్టీ ఎలా వెరిఫై చేస్తాం. ఈ లాగిన్ బటన్ పైన రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్లో ఇన్స్పెక్ట్ దగ్గరికి వెళ్ళండి. సో యూ కెన్ సీ ద ఇన్స్పెక్ట్ విండో, మీకు ఒక ఇన్స్పెక్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇన్ దట్ ఇన్స్పెక్ట్ విండో చూడండి, ఈ ఇన్స్పెక్ట్ విండోలో మనకు ఒక డార్క్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదమ్మా, ఒక బ్లూ కలర్లో ఒక లైన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా అవైలబుల్గా ఉందేమో చూడమ్మా. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. ఎక్కడ కూడా మీకు నేమ్ ఐడి అనేది అవైలబిలిటీ లేదు. సో నేమ్ ఐడి లేకపోతే నెక్స్ట్ ఏం చేద్దామా, రైట్ క్లిక్ చేద్దాం, రైట్ క్లిక్లో కాపీ, కాపీలో ఎక్కడికి వెళ్తారమ్మా, కాపీ ఎక్స్పాత్, కాపీ ఎక్స్పాత్. ఓకే, ఆ ఎక్స్పాత్ని మన ప్రోగ్రాంలో పేస్ట్ చేస్తున్నాం చూడమ్మా. d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి ఉంటే ఐడి, నేమ్ ఉంటే నేమ్. నేమ్ ఐడి రెండు లేవు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్స్పాత్. ఎక్స్ అని టైప్ చేయగానే మీకు ఎక్స్పాత్ వస్తున్నాము. సో ఎక్స్పాత్ని డబుల్ కొటేషన్ ఓపెనింగ్, డబుల్ కొటేషన్ క్లోజింగ్, ఈ లోపల మన ఎక్స్పాత్ని కాపీ పేస్ట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ కనిపిస్తుంది కదమ్మా. ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎస్టర్డే ఏం మాట్లాడుకున్నామో, అవుట్ సైడ్ డబుల్ కొటేషన్స్ ఉండేటప్పుడు ఇన్సైడ్ మనకి డబుల్ కొటేషన్స్ ఉండకూడదు. సో ఇన్సైడ్ మీరు ఏం తీసుకుంటారమ్మా, బెటర్ యూ కెన్ గో విత్ ఏ సింగిల్ కొటేషన్. ఇన్సైడ్ మీరు ఇలా సింగిల్ కొటేషన్స్ తీసుకుంటారు. రైట్, సి నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఈ ఎండింగ్లో డాట్ చూడండి, డాట్ ఈజ్ ఎనేబుల్, అది ఎనేబుల్లో ఉందా లేదా మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం, డాట్ ఈజ్ ఎనేబుల్ మీరు చూడొచ్చు ఇక్కడ, ఈజ్ ఎనేబుల్డ్. మనకి ఇక్కడ ఈజ్ డిస్ప్లేడ్ అనేది ఉంటుందమ్మా, ఈజ్ ఎనేబుల్ అనేది ఉంటుంది, ఈజ్ సెలెక్టెడ్ అని ఉంటుందమ్మా. ఈజ్ సెలెక్టెడ్ అనేది మీరు ఎక్కడ వాడతారు అంటే రేడియో బటన్స్ని చెక్ చేసేటప్పుడు, చెక్ బాక్సెస్ని చెక్ చేసేటప్పుడు, అంటే రేడియో బటన్ సెలెక్ట్ అయి ఉందా లేదా, చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉందా లేదా మీరు చెక్ చేయడానికి ఏం వాడతారమ్మా, ఈజ్ సెలెక్టెడ్ అనేది వాడతారు. ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది డిస్ప్లేలో ఉందా లేదా, ఒక ఎలిమెంట్ కనిపిస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఈజ్ డిస్ప్లేడ్ అనేది వాడతారు. ప్రజెంట్ మనం ఏంటమ్మా, ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా అని చెక్ చేయడానికి ఏం వాడతామమ్మా, ఈజ్ ఎనేబుల్డ్ అనేది వాడతాం. ఈ పక్కన బూలియన్ అని కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బూలియన్? బూలియన్ మీన్స్ ఇట్ విల్ రిటర్న్
ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈజ్ ఎనేబుల్ అనేది దేన్ని రిటర్న్ చేస్తుందమ్మా? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. మరి ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది? ఈ బటన్ ఏదైతే ఉందో మన లాగిన్ బటన్ అనేది ఎనేబుల్ మోడ్ లో ఉన్నట్టయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. లాగిన్ బటన్ డిజేబుల్ లో ఉన్నట్టయితే ఇది మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుందమ్మా. సో ఒకసారి వెళ్దాం. సో ఇది ఎప్పుడమ్మా ట్రూ ఆర్ ఫాల్స్, ఎప్పుడు ట్రూ ఎప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది ఇది? సో ఈ లాగిన్ బటన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ బటన్ అనేది ఎనేబుల్ మోడ్ లో ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, డిజేబుల్ మోడ్ లో ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ బ్రాకెట్ ఓపెనింగ్ క్లోజింగ్. ఓకే, సో ఇఫ్ తో పాటు మనం ఇంకా ఏం రాయాలమ్మా? ఇఫ్ తో పాటు మనం ఎల్స్ అనేది కూడా రాయాలి కదా. చూద్దాం. ఇది ఇఫ్ ఓపెనింగ్, ఇఫ్ క్లోజింగ్, దాంతో పాటు మనం ఎల్స్ కూడా రాసేసుకున్నాము మన క్లారిటీ కోసం. రైట్. సో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ లో అయితే ఏం టైప్ చేయాలి, ఐ మీన్ ఏం ప్రింట్ చేయాలి, ఎల్స్ లో అయితే ఏం ప్రింట్ చేయాలి. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి అంటే టెంపరీగా మనం ఎక్కడ ప్రింట్ చేద్దామా? టెంపరీలీ యూ కెన్ ప్రింట్ ఇన్ ద కన్సోల్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ కన్సోల్లో ప్రింట్ చేయండి. ఫ్యూచర్లో నేను మీకు టెస్ట్ ఎన్జీ చెప్తాను. టెస్ట్ ఎన్జీ చెప్పిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్కి బదులుగా మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేద్దామా? ఈమెయిలబుల్ రిపోర్ట్ అంటే ఒక రిపోర్ట్లో మనం ప్రింట్ చేస్తాం. బట్ ప్రజెంట్ ఇంకా మనం రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకోలేదు. సో టెంపరీగా మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తారమ్మా? కన్సోల్లోనే ప్రింట్ చేయండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి మనం ఇక్కడ ఏం ప్రింట్ చేద్దామా? ఇఫ్లోకి వెళ్ళారంటే అర్థం ఏంటమ్మా? లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉంది అని అర్థం, అంతే కదమ్మా? ఎనేబుల్లో ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ అయ్యేటప్పుడు మీరు ఇఫ్లోకి వెళ్తారు. ఫాల్స్ రిటర్న్ అయితే మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? ఎల్స్లోకి వెళ్తారు. సో ఇఫ్లో మీరు ఏం రాస్తారంటే లాగిన్ బటన్ ఇన్ ఎనేబుల్ మోడ్. లాగిన్ బటన్ ఏ మోడ్లో ఉందమ్మా? ఎనేబుల్ మోడ్లో ఉంది. సో అదే మీరు ఎల్స్లోకి వెళ్ళారనుకోండి అమ్మా. సో ఎల్స్లోకి వెళ్తే మీరు ఏం ప్రింట్ చేస్తారు? లాగిన్ బటన్ ఇన్ డిజేబుల్ మోడ్. ఓకే, ఈ విధంగా మీరు లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా లేదా డిజేబుల్లో ఉందా అనేది మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అయితే ఈరోజు క్లాస్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ మెథడ్ అమ్మ, ఈజ్ ఎనేబుల్ అనే మెథడ్. ఫ్యూచర్లో మీకు ఈ ఈజ్ ఎనేబుల్ అనే మెథడ్ ఎక్కువగానే యూజ్ అవుతుంది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో. మీరు ఫ్యూచర్లో ప్రాపర్టీస్ చెక్ చేయడానికి ఈజ్ ఎనేబుల్డ్ అనేది రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో 2 డిఫరెంట్ యూజర్స్ ఉన్నారనుకోనమాట. అడ్మిన్ అనే ఒక యూజర్ ఉన్నాడు, ఎంప్లాయ్ అనే ఒక యూజర్ ఉన్నాడు. సో యాజ్ ఏ అడ్మిన్గా లాగిన్ అయ్యేటప్పుడు వాడి పర్మిషన్స్ వేరేగా ఉంటాయి, యాజ్ ఏ ఎంప్లాయీగా లాగిన్ అయ్యేటప్పుడు వాడి పర్మిషన్స్ వేరేగా ఉంటాయి. సో ఆ పర్మిషన్స్ చెక్ చేసేటప్పుడు మనకి ఈజ్ ఎనేబుల్ అనే మెథడ్ ఎక్కువగా రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యేటటువంటి మెథడ్ అన్నమాట. ఒక యూజర్ తాలూకా పర్మిషన్స్ చెక్ చేసేటప్పుడు ఈజ్ ఎనేబుల్ అనే మెథడ్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ కండిషన్కి ట్రూ అనేది రిటర్న్ అయితే అది ఇఫ్ లోపలికి వెళ్తుంది. దీనికి ఫాల్స్ అనేది రిటర్న్ అయితే ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇట్ విల్ గో టు ఎల్స్. చూద్దాము. అంటే ఆల్రెడీ మనకు ఆన్సర్ తెలిసిందే. ఆన్సర్ ఏంటమ్మా? ప్రజెంట్ మనకి లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా అంటే ప్రజెంట్లీ ద లాగిన్ బటన్ ఈజ్ ఇన్ ఎనేబుల్ మోడ్లోనే ఉంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వరకు మనం చూసి చెప్పొచ్చమ్మా లాగిన్ బటన్ ఎనేబుల్లో ఉందా లేదా డిజేబుల్లో ఉందా అనేది మనకు కనిపిస్తుంది. అంటే అది యాక్టివ్ స్టేట్లో ఉందా లేదా డీయాక్టివ్ స్టేట్లో ఉందా అనేది మనం చూసి చెప్పొచ్చు. ఒకసారి అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం. సో స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూషన్. చూడండి, బ్రౌజర్ తనంతట అదే ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో మన అప్లికేషన్ మన ప్రాజెక్ట్ కూడా తనంతట అదే ఓపెన్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ వెరిఫై ద లాగిన్ బటన్ ప్రాపర్టీ. లాగిన్ బటన్ ప్రాపర్టీని వెరిఫై చేస్తుంది. సో లాస్ట్లో మనం ఏం రాయలేదమ్మా? d1.quit రాయలేదు కదా. d1.quit రాస్తే మీకు బ్రౌజర్ అనేది క్లోజ్ అవుతుంది. బట్ ప్రజెంట్ మనకి బ్రౌజర్ క్లోజ్ అవ్వలేదమ్మా. స్టిల్ బ్రౌజర్ ఇలా ఓపెన్లోనే ఉండిపోయింది. మన చేత్తో మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం. ఒకసారి రిపోర్ట్ చూసి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయిందమ్మా? లాగిన్ బటన్ ఈజ్ ఇన్ ఎనేబుల్ అని ప్రింట్ అయింది. అయితే ఈ ప్రోగ్రాంలో మనం ఇంకా ఏం రాయలేదమ్మా? ఈ ప్రోగ్రాంలో మనం మిస్ చేస్తుంది ఏంటి? ఎండింగ్లో మన ఇఫ్ ఎల్స్ కంప్లీట్ అయిన తర్వాత యూ నీడ్ టు రైట్ d1.quit. d1.quit అనేది ఏం చేస్తుందమ్మా? ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లోజ్ యువర్ బ్రౌజర్. అంటే ఎగ్జిక్యూషన్ పూర్తయిన తర్వాత ఎండింగ్లో మీ బ్రౌజర్ని క్లోజ్ చేయడానికి d1.quit అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, సి అండ్ వన్ మోర్ థింగ్, మనకి క్లాస్ అనేది రేపు ఎల్లుండి ఉండదమ్మా. సాటర్డే సండే కదా, సాటర్డే సండే మనకి క్లాసెస్ ఉండవు. సో యువర్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆన్ మండే. సో ఈ వీకెండ్ మీరు ఏం చేస్తారు అంటే చూడండి, d1 తనంతట అదే మనకి బ్రౌజర్ అనేది క్లోజ్ అయింది. సో ఈ వీకెండ్ మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న టాస్క్ అమ్మా. మీకు ఏం లేదు, మన సైట్ తెలుసు కదమ్మా, మన 10 AM సైట్ తెలుసు కదా. సో మన సైట్లోకి వెళ్తారు. చూడండి, 10 AM క్లాస్
www.blogspot.com. సో మన సైట్లో ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటాయమ్మా. సో క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్. ఈ రికార్డింగ్ క్లాసెస్లో సో మీరు ఎవరికైనా కోర్ జావా డౌట్ ఉంటే కోర్ జావా రికార్డింగ్ క్లాసెస్ చూడండి, లేదా మాన్యువల్ టెస్టింగ్ రిలేటెడ్ క్లాసెస్ ఉన్నాయి, ఎస్క్యూఎల్ రిలేటెడ్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇందులో క్యూఏ టెస్టింగ్ అని చెప్పి క్యూఏ క్లాసెస్ అని చెప్పి మనకు ఒక చిన్న హెడ్డింగ్ కనిపిస్తున్నాము. ఇందులో మీరు ఏం చెక్ చేస్తారు మెయిన్గా ఈ వీకెండ్, రేపు ఎల్లుండి ఏం చెక్ చేస్తారు అంటే హౌ టు టెస్ట్ ద పాపప్స్, అలర్ట్స్ని ఎలా టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ మళ్ళీ నేను ఇక్కడ చెప్పాను అనుకోవడం, దానివల్ల టైం వేస్ట్ తప్పించి ఏమి ఉండదు. సో దట్స్ వై. సో క్లాస్ నెంబర్ 8 అని ఉంటుందమ్మా. క్లాస్ నెంబర్ 8లో ఏముంటుంది చూడండి, మీకు క్యూఏ టెస్ట్. క్యూఏలో క్లాస్ నెంబర్ 8 హౌ టు వర్క్ విత్ అలర్ట్స్. అలర్ట్స్ అంటే పాపప్స్ అమ్మ. అలర్ట్స్ అన్న పాపప్స్ అన్న ఒకటే. సో అలర్ట్స్తో ఎలా వర్క్ చేయాలి విత్ యూజింగ్ అవర్ సెలీనియం వెబ్ డ్రైవర్. అండ్ చెక్ బాక్సెస్ని ఎలా టెస్ట్ చేయాలి, రేడియో బటన్స్ని ఎలా టెస్ట్ చేయాలి. మరి చెక్ బాక్సెస్ ఎలా టెస్ట్ చేయాలి, రేడియో బటన్స్ ఎలా టెస్ట్ చేయాలి, అలర్ట్స్తో ఎలా పని చేయాలని చెప్పి మనకి క్యూఏ క్లాస్ 8 అని చెప్పి మీకు ఒక లింక్ ఇచ్చాను ఇక్కడ. ఈ లింక్ని ఒకరోజు రేపు క్లాస్లో ఒకసారి రేపు మీరు ఇంట్లో ఒకసారి ఇది వెరిఫై చేయండి. సో నెక్స్ట్ హౌ టు ఇన్స్టాల్ టెస్ట్ఎన్జీ అండ్ హౌ టు వర్క్ విత్ ద టెస్ట్ఎన్జీ అనోటేషన్స్. టెస్ట్ఎన్జీ అనోటేషన్స్ ఎలా పనిచేయాలి. సో ఈ 2 క్లాసెస్ మీరు ఈ వీకెండ్ సాటర్డే సండే ఇంట్లో చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మండే క్లాస్లో నన్ను అడగండి. మండే 10:40 క్లాస్లోకి వచ్చి నన్ను అడగండి. సో మీకు ఏమైనా ఇష్యూ ఉన్నట్టయితే నేను మీ స్క్రీన్లోకి వచ్చి రెక్టిఫై చేస్తాను. ఈ 2 క్లాసెస్ అనే కాదమ్మా, మీకు వీలైనంత వరకు ఏమైనా మన రికార్డింగ్ క్లాసెస్ని చెక్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మండే క్లాస్లో అడగండి. ఓకే. సో ఎందుకంటే రికార్డింగ్ క్లాసెస్ మళ్ళీ నేను క్లాస్లో కూడా చెప్పాను అనుకోండి, అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై వీలైనంత వరకు రికార్డింగ్ క్లాసెస్ని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. రైట్. సే నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ హౌ టు వర్క్ విత్ వెబ్ టేబుల్స్. హౌ టు వర్క్ విత్ వెబ్ టేబుల్స్. వెబ్ టేబుల్తో ఎలా పనిచేస్తాం. నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వెబ్ టేబుల్. వెబ్ టేబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏ టేబుల్ ఇన్ ఎ వెబ్ పేజ్. ఏ టేబుల్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్లో ఉండేటటువంటి టేబుల్ని వెబ్ టేబుల్ అని పిలుస్తాము. ఒక వెబ్ పేజ్లో ఉండేటటువంటి టేబుల్ని వెబ్ టేబుల్ అని పిలుస్తాం. ఈ వెబ్ టేబుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ రోస్ కౌంట్ చేయడం మనకు తెలియాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కౌంట్ చేయడం తెలియాలి. సో ఆఫ్టర్ దట్ హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఏ పర్టికులర్ సెల్. ఒక పర్టికులర్ సెల్ నుంచి డేటాని ఎలా క్యాప్చర్ చేయాలనేది కూడా మనకు తెలియాలని. సో ఇది మనకు హెల్ప్ అవుతుంది వెబ్ టేబుల్తో వర్క్ చేయడం. క్యూఐ ఇంజనీర్గా మనకి చాలాసార్లు ఈ అవసరం అనేది వస్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, వెబ్ టేబుల్ అనేది రో నెంబర్ కాలమ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందా లేదా 0 నుంచి స్టార్ట్ అవుతుందా. ద వెబ్ టేబుల్ ఈస్ బిగినింగ్ విత్ 1 ఇట్ ఈస్ నాట్ ఎ 0. అంటే మనం కౌంట్ చేసేటప్పుడు రో నెంబర్ అనేది 1తోనే స్టార్ట్ అవుతుంది, కాలమ్ నెంబర్ కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా 1తోనే. అంటే ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయంటే ఏం చెప్తారమ్మా, రో నెంబర్ 1, రో నెంబర్ 2, రో నెంబర్ 3, 4, 5, 6, 7. అంటే ఎన్ని రోస్ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారమ్మా, హౌ మెనీ రోస్ ఆర్ హియర్, 7 రోస్. చాలా మందికి ఇదే డౌట్ ఉంది, సార్ మేము కౌంట్ చేసేటప్పుడు 0 నుంచి కౌంట్ స్టార్ట్ చేయాలా 1 నుంచి స్టార్ట్ చేయాలా. సో వెబ్ టేబుల్ ఎప్పుడు కూడా 1 నుంచే కౌంట్ స్టార్ట్ అవుతుందండి, 0 నుంచి కాదు. ఓకే, ఇది 1, 2, 3, 4, 5, 6, 7 రోస్. కాలమ్స్ ఇష్యూకి వచ్చినా కూడా కాలమ్స్లో ఇది కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2, కాలమ్ నెంబర్ 3, కాలమ్ నెంబర్ 4. అంటే ఎన్ని కాలమ్స్ అంటే ఏం చెప్తారమ్మా, 4 కాలమ్స్. ఇది కూడా మనం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. ఒక పర్టికులర్ సెల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలనేది కూడా చూద్దాం. సో దీనికి ఎలాంటి స్పెషల్ ఇంపోర్ట్స్ ఏమీ అవసరం లేదండి. నో నీడ్ ఆఫ్ ఎనీ స్పెషల్ ఇంపోర్ట్స్. రెగ్యులర్గా ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి ఆ 3 ఇంపోర్ట్సే మనకి సరిపోతుంది. సో వన్స్ ఐ విల్ షో ద ప్రోగ్రామ్. నేను మీకు చిన్న ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ప్రోగ్రాంలో పైన మీరు చూస్తే ఇంపోర్ట్స్ అన్ని మన పాత ఇంపోర్ట్సే. బై అనేది మీకు తెలిసిందే, వెబ్ డ్రైవర్ అనేది మీకు తెలిసిందే, క్రోమ్ డ్రైవర్ అనేది కూడా మీకు తెలిసిందే. నెక్స్ట్ మీరు ఏదైనా క్లాస్ నేమ్ తీసుకోండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను ఏదో టేబుల్ 1 అని తీసుకున్నాను, మీరు వెబ్ టేబుల్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకోండి. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. సో రైట్ ఎ మెయిన్ మెథడ్. సో ఇట్ ఫస్ట్ 2 లైన్స్ మనం డైలీ రాస్తున్నటువంటి లైన్స్ అనమా. యూ నీడ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్ అండ్ బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్కి లొకేషన్ ఇక్కడ మనం సెట్ చేసుకుంటున్నాం. సో
ఇక్కడ కొత్తగా ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, మ్యాక్సిమైజ్. ఏంటమ్మా ఈ మ్యాక్సిమైజ్? సో ఎగ్జిక్యూషన్ టైంలో వైల్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ విండో బ్రౌజర్ విండో మ్యాక్సిమైజ్, మీ బ్రౌజర్ విండో అనేది మ్యాక్సిమైజ్ ఫుల్ స్క్రీన్లో కనిపించాలి అనుకున్నట్టయితే యూ కెన్ రైట్ d1 డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. అంటే ఏంటమ్మా మన భాషలో అయితే బ్రౌజర్ విండో అనేది మ్యాక్సిమైజ్. ప్రీవియస్గా చూడండి మనం రన్ చేసేటప్పుడు బ్రౌజర్ అనేది ఆఫ్ స్క్రీన్ సగం స్క్రీన్లోనే కనిపిస్తుంది. బట్ ఈ స్టేట్మెంట్ రాయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎగ్జిక్యూషన్ టైంలో మీ బ్రౌజర్ విండో అనేది ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఇది కంపల్సరీ ఏం కాదమ్మా, ఇది ఆప్షనల్. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ లైన్ రాయొచ్చు, లేదు నాకు ఆఫ్ స్క్రీన్ సరిపోతుంది అంటే నో నీడ్ టు రైట్ ఇట్. ఓకే, గెట్ మెథడ్. సో గెట్ మెథడ్లో మన సైట్ తలక యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేయాలి. మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో, మన వెబ్ పేజ్ ఎక్కడైతే ఉందో, మన వెబ్ పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేయాలి. ఇదేమో మన వెబ్ పేజ్. అయితే ఈ వెబ్ పేజ్ ఎక్కడుందండి? నేను మీకు జీ డ్రైవ్ లింక్ ఇస్తున్నాను కదమ్మా, మన వాట్సాప్ గ్రూప్లో నేను మీకు జీ డ్రైవ్ పంపించాను కదా. నా జీ డ్రైవ్లో మీకు ఈ ఫోల్డర్ ఉంటుందమ్మా. ఫోల్డర్ పేరు ఏమని ఉంటుంది అంటే HTML వెబ్ పేజెస్. HTML వెబ్ పేజెస్. ఈ HTML వెబ్ పేజెస్ని మీరు మీ సిస్టంలో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి, గో టు దట్ HTML వెబ్ పేజెస్. ఆ ఫోల్డర్లో మీకు మన వెబ్ పేజెస్ అన్నీ కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ వెబ్ టేబుల్ అని ఉంది, దీన్ని ఓపెన్ చేయండి. ఎందులో ఓపెన్ చేస్తారమ్మా? డబుల్ క్లిక్ చేసి యూనిట్ టు ఓపెన్ విత్ క్రోమ్లో ఓపెన్ చేయండి. ఇలా మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత, అంటే మీ క్రోమ్లో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత యూనిట్ టు కాపీ ద యూఆర్ఎల్. యూనిట్ టు కాపీ ద యూఆర్ఎల్. బ్రౌజర్లో పైన యూఆర్ఎల్ ఉంటుంది కదమ్మా, యూనిట్ టు కాపీ ద యూఆర్ఎల్. సో ఎక్కడ పేస్ట్ చేయాలమ్మా? యూనిట్ టు పేస్ట్ ఇట్ ఇన్ ద గెట్ మెథడ్. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గెట్ మెథడ్లో మీరు యూఆర్ఎల్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటారు? యూనిట్ టు కాపీ పేస్ట్ ద యూఆర్ఎల్ ఫ్రమ్ యువర్ బ్రౌజర్ ఓన్లీ. మీ బ్రౌజర్ నుంచి మాత్రమే యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసుకుంటారు. చూడండి, మీకు రేడియో బటన్స్ టెస్ట్ చేయడం ఎలా, లేదా చెక్ బాక్సెస్ని టెస్ట్ చేయడం ఎలా అని చెప్పి రేపు మీకు ఇంట్లో ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదమ్మా. అంటే మన క్లాస్ నెంబర్ 8లో ఏముంటుంది? హౌ టు టెస్ట్ ద రేడియో బటన్స్ అండ్ హౌ టు టెస్ట్ ద చెక్ బాక్సెస్. మరి మనకి వెబ్ పేజెస్ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే ఆ వెబ్ పేజెస్ కూడా ఇక్కడే ఉన్నాయమ్మా. HTML వెబ్ పేజెస్లో మీకు ఇక్కడ చెక్ బాక్స్ అని చెప్పి ఒక వెబ్ పేజ్ ఇచ్చాను. రేడియో అంటే రేడియో బటన్స్ ఏమో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. డబుల్ క్లిక్ చేయగానే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్లో మీకు ఈ రేడియో బటన్స్ ఉంటాయమ్మా. దీన్ని మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ పైన టాప్లో చెక్ బాక్స్ అని ఉంటుంది. సో డబుల్ క్లిక్ చేసి లేదా మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటే ఇలా మీకు చెక్ బాక్సెస్ వస్తాయి. సో ఇలా మీరు ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాలమ్మా. మన వెబ్ పేజెస్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి యూఆర్ఎల్ని కాపీ చేసి మీరు గెట్ మెథడ్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈరోజు మన వర్క్ ఏంటమ్మా? టుడే వీ నీడ్ టు టెస్ట్ ద వెబ్ టేబుల్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వెబ్ టేబుల్కి సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో యూనిట్ టు కాపీ దిస్ పేజ్ అండ్ యూనిట్ టు పేస్ట్ ఇట్ ఇన్ ద గెట్ మెథడ్. ఓకే, వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలమ్మా? నెంబర్ ఆఫ్ రోస్ని కౌంట్ చేయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కౌంట్ చేయాలి. సో రోస్ని కాలమ్స్ని కౌంట్ చేయడానికి ఏమైనా ఒక 2 వేరియబుల్స్ తీసుకోండి. యూ కెన్ టేక్ ఎనీ 2 వేరియబుల్స్. మీ ఇష్టం, అది ఎక్సా వైఆర్ జెడ్ అనేది మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను రో అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, కాలమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో రో అనే వేరియబుల్లో మనం ఏం కౌంట్ చేద్దామా? వీ నీడ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్. కాలమ్ అనే వేరియబుల్లో మనం ఏం కౌంట్ చేద్దాం? నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కౌంట్ చేయాలి. సో ఎస్టర్డే ప్రోగ్రామ్తో కంపేర్ చేస్తే ఈరోజు ఒక చిన్న డిఫరెన్స్ ఉందమ్మా. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే d1 డాట్ ఫైండ్ ఎలిమెంట్కి బదులుగా మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తారు చూడమ్మా? ఫైండ్ ఎలిమెంట్స్. మీరు ఈ వెబ్ టేబుల్తో పనిచేసేటప్పుడు మీరు నెంబర్ ఆఫ్ రోస్ని కదమ్మా మీరు కౌంట్ చేయాలి. యూనిట్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్. అంటే అది సింగిల్ ఐటమ్ కాదు కదమ్మా, ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఐటమ్స్. అంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ ఐటమ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో మల్టిపుల్ ఐటమ్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఫైండ్ ఎలిమెంట్ అని కాకుండా మీరు ఏం వాడతారమ్మా? ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్స్ బై ఎక్స్పాత్. ఎవరి తాలూకా ఎక్స్పాత్ ఇస్తున్నామా? ఇక్కడ వి నీడ్ టు గివ్ ద ఎక్స్పాత్ ఆఫ్ టేబుల్ రోకి సంబంధించినటువంటి ఎక్స్పాత్ మనం ఇస్తున్నాం. మీరు ఎక్స్పాత్ కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా ఎక్స్పాత్ని ఓన్గా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం చూడమ్మా. మీ వెబ్ టేబుల్ పైన ఎక్కడైనా ఒక రైట్ క్లిక్ చేయండి.
మీ వెబ్ టేబుల్ పైన రైట్ క్లిక్ చేయండి, గో టు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టీఆర్ అని కనిపిస్తుందమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీఆర్? టీఆర్ స్టాండ్స్ ఫర్ టేబుల్ రో. హెచ్టిఎంఎల్లో టీఆర్ అంటే అర్థం ఏంటమ్మా? టేబుల్ రో అనే అర్థం. సో ఇప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి, ఈ టీఆర్ని ఐడెంటిఫై చేయాలి. లోపల మీకు ఏమైనా నేమ్ కానీ ఐడి కానీ ఏమైనా కనిపిస్తుందమ్మా? కెన్ యూ సీ ఎనీ నేమ్ ఆర్ కెన్ యూ సీ ఎనీ ఐడి? నథింగ్. ఇక్కడ ఎలాంటి నేమ్ కానీ ఐడి కానీ ఏం లేదమ్మా. సో నేమ్ ఐడి లేకపోతే మనం దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం అసలు యాట్రిబ్యూట్స్ కూడా ఏం కనిపించట్లేదమ్మా. దెర్ ఈజ్ నో యాట్రిబ్యూట్స్. లోపల ఒక యాట్రిబ్యూట్ కూడా లేదు, ఒక ప్రాపర్టీ కూడా లేదు. సో దీని పేరెంట్ని చూడండి. హూ ఇస్ ద పేరెంట్ ఫర్ టీఆర్? టీఆర్కి పేరెంట్ ఎవరు ఉన్నారమ్మా? టీ బాడీ అంటే టేబుల్ బాడీ. మరి దీనికి ఏమైనా యాట్రిబ్యూట్స్ కనిపిస్తున్నాయా? కెన్ యూ సీ ఎనీ యాట్రిబ్యూట్స్? మీకు ఏమైనా ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయమ్మా? నథింగ్. ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాపర్టీస్ లేవమ్మా. సో దీని పేరెంట్ దగ్గరికి వెళ్ళండి. అంటే టీ బాడీకి పేరెంట్ ఎవరమ్మా? టేబుల్. ఎస్, టేబుల్లో మీకు చాలా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు కావాల్సిన యాట్రిబ్యూట్ ఏంటమ్మా? ఐడి అనే యాట్రిబ్యూట్ కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్స్పాత్ రాసేటప్పుడు యూ నీడ్ టు ఐడెంటిఫై ద టేబుల్. ఫస్ట్ మీరు టేబుల్ని ఐడెంటిఫై చేయాలి. టేబుల్ నుంచి టీ బాడీకి రావాలి. టీ బాడీ నుంచి ఎక్కడికి వస్తారమ్మా? టీఆర్లోకి రావాలి. అదే విషయాన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. మనకి ఎక్స్పాత్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎక్స్పాత్ ఈస్ బిగినింగ్ విత్ // ద ట్యాగ్ నేమ్ ఈస్ టేబుల్, ఐడి ఈక్వల్ టు ఐడి కోర్స్. మీరు చూడొచ్చమ్మా, టేబుల్ తలక ఐడి ఇక్కడ ఏం కనిపిస్తుందో ద టేబుల్ ఐడి ఈస్ ఐడి కోర్స్. సో టేబుల్ ఐడెంటిఫై అయిన తర్వాత టేబుల్ నుంచి టీ బాడీలోకి రండమ్మా. టీ బాడీ నుంచి ఎక్కడికి వస్తున్నాం? టీఆర్లోకి రండి. సో డాట్ సైజ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ టీఆర్స్. అంటే టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టీఆర్స్ని టేబుల్ రోస్ని ఇది కౌంట్ చేస్తుంది. కౌంట్ చేసి ఒక వేరియబుల్లో తీసుకుంటుంది, రో అనే ఒక వేరియబుల్. దాన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. system.out.println నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో మీరు ఏం రాసినా యాజ్ ఇట్ ఈస్గా మీకు బాటంలో ప్రింట్ అవుతుంది కదమ్మా. చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ఆ రో అనే వేరియబుల్. ఎన్ని రోస్ ఉన్నాయేమో? మనకి 7 రోస్ ఉన్నాయి కదా. సో రో అనే వేరియబుల్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. 7 అనేది మీకు ఇక్కడ బాటంలో ప్రింట్ అయింది. మీ ప్లస్ అనేది ఏంటమ్మా? ప్లస్ అనేది కంకాటినేషన్. జావాలో నేర్చుకున్నాం కదమ్మా కంకాటినేషన్ ఆపరేటర్. మనం రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని అంటే ఒక న్యూమరిక్ వాల్యూని ఒక స్ట్రింగ్ వాల్యూని సైడ్ బై సైడ్ ఒకదాని పక్కన ఒకటి రావాలి అంటే ప్లస్ అనేది వాడుతూ ఉన్నాము. సో నెక్స్ట్ రోస్ కౌంట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు కౌంట్ ద కాలమ్స్. నేను కాలమ్స్ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాలమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టీఆర్ అంటే ఏం చెప్పానమ్మా? టీఆర్ అంటే టేబుల్ రో. ఆ లోపలికి వెళ్ళి చూడండి, ఫస్ట్ టీఆర్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ టీఆర్లో మీకు ఏం కనిపిస్తున్నాయి? టీడీస్ కనిపిస్తున్నాయమ్మా. టీడీ అంటే అర్థం ఏంటమ్మా? టేబుల్ డేటా. మన భాషలో చెప్పాలి అంటే కాలమ్స్, టేబుల్లో ఉండేటటువంటి కాలమ్స్. అంటే రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రో నెంబర్ 3లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. అంటే మీరు టీడీస్ని కౌంట్ చేయాలి అనుకున్నట్టయితే మీరు నెంబర్ ఆఫ్ టీడీస్ని కౌంట్ చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీ టీఆర్ నెంబర్ని రాయాల్సి ఉంటుంది. అంటే మీరు TR1లో ఉండేటటువంటి టీడీస్ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నారా? TR2లో ఉండేటటువంటి టీడీస్ కౌంట్ చేయాలా? TR3లో ఉండేటటువంటి టీడీస్ని కౌంట్ చేయాలా? అంటే మీరు ఏ రో నెంబర్లో ఉండేటటువంటి టీడీస్ని కౌంట్ చేయాలనుకుంటున్నారు? అంటే టీడీ కౌంటింగ్లో కంపల్సరీ మీరు ఏం మెన్షన్ చేయాలమ్మా? టీఆర్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ ఇచ్చాను చూడండి. నేను ఎగ్జాంపుల్గా TR1 అంటే పైన రాసిన ఎక్స్పాత్నే యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేశానమ్మా. దాంతోపాటు నేను ఇక్కడ ఏం యాడ్ చేశాను అంటే TR1 అంటే అర్థం ఏంటమ్మా? రో నెంబర్ 1లో ఎన్ని టీడీస్ ఉన్నాయి? హౌ మెనీ టీడీస్ ఆర్ దేర్? దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ రో నెంబర్ 1. రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది కౌంట్ చేసి దాన్ని మనం ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. ఆ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఏమని ప్రింట్ చేస్తున్నామా? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ రో. ఎందుకమ్మా? TR1 కదా. TR1 ఈజ్ నథింగ్ బట్ రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మీరు బాటంలో చూడొచ్చమ్మా. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ రో 4 కాలమ్స్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటమ్మా? ఒక సెల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడం. ఒక సెల్లో ఉండే డేటాని
ఎలా రిట్రీవ్ చేస్తాం? సేమ్ ఎక్స్పాత్ అమ్మ, అదే ఎక్స్పాత్, కాకపోతే మీరు ఎండింగ్లో రో నెంబర్ మెన్షన్ చేయాలి, కాలం నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. అంటే యూ నీడ్ టు మెన్షన్ ద టిఆర్ నెంబర్, టీడీ నెంబర్. టిఆర్ అంటే రో నెంబర్ అమ్మ, టీడీ అంటే కాలం. సో ఇక్కడ డేటాని క్యాప్చర్ చేయడానికి లేదా డేటాని ఫెట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి చూడండి, గెట్ టెక్స్ట్. గెట్ టెక్స్ట్. సో గెట్ టెక్స్ట్ ఈజ్ యూజ్డ్ టు గెటింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెల్. ఈ సెల్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేస్తున్నాం. ఇది ఏ ఫార్మాట్లో డేటాను తీసుకుంటుందమ్మా? ఇది డేటాని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. ఇది డేటాని ఏ ఫార్మాట్లో తీసుకుంటుంది? స్ట్రింగ్ ఫార్మాట్లో డేటాను తీసుకుంటుంది. అది ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాము. ఎనీ వేరియబుల్, మీకు నచ్చిన వేరియబుల్, కాకపోతే డేటా టైప్ కంపల్సరీ స్ట్రింగ్ ఇవ్వాలి. వై? బికాస్ ఇక్కడ గెట్ టెక్స్ట్ అంటే మీకు ఆ నేమ్ చూడగానే మీనింగ్ తెలుస్తుందమ్మా, ఇట్ ఈస్ గెటింగ్ ద టెక్స్ట్. అంటే ఈ డేటాని మీకు అది ఒక టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకుంటుంది. సో దట్స్ వై యూ నీడ్ టు గివ్ ద డేటా టైప్ టెక్స్ట్. సో ఇప్పుడు ఆ ఎక్స్లో ఏం ప్రింట్ అయిందో చూద్దాం. పాస్కల్ అని ప్రింట్ అయింది. ఎందుకమ్మా మనం చూద్దాం. రో నెంబర్ 3 కాలం నెంబర్ 2. రో నెంబర్ 3 కాలం నెంబర్ 2 ఒకసారి వెరిఫై చేద్దామా. రో నెంబర్ 3 ఇది రో నెంబర్ 1, రో నెంబర్ 2, ఇది రో నెంబర్ 2, ఇది రో నెంబర్ 3, ఇది రో నెంబర్ 3 అమ్మ. థర్డ్ రో, ఇది థర్డ్ రోలో సెకండ్ కాలం అమ్మ, ఇది ఫస్ట్ కాలం అమ్మ, ఇది సెకండ్ కాలం. సో సెకండ్ కాలంలో ఉన్న డేటా ఏంటమ్మా? వాట్ ఈస్ ద డేటా ఇన్ సెకండ్ కాలం? రో నెంబర్ 3 కాలం నెంబర్ 2 అంటే మనకి ఏ సెల్ అమ్మ రీడ్ అవుతుంది? ఈ సెల్లో ఉన్న డేటా. ఆ సెల్లో ఏముంది చూడండి, అక్కడ పాస్కల్ అనేటటువంటి డేటా మీకు రీడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ రో నెంబర్ 3 దాని పక్కన ఏముందమ్మా? ఎగ్జాంపుల్గా వాడి నేమ్ కావాలి నాకు. రో నెంబర్ 3 కాలం నెంబర్ కూడా 3 అనే ఇస్తున్నా ఎగ్జాంపుల్గా. రో నెంబర్ 3 కాలం నెంబర్ కూడా 3. రన్ చేసి చూద్దాము, మీకు డేటా వాడి నేమ్ అనేది వస్తుందో లేదో చూద్దాం. మనకి ఏం రావాలమ్మా? రో నెంబర్ 3 కాలం నెంబర్ 3 అంటే ఈ జాన్ అనేది ప్రింట్ అవ్వాలి. సో జాన్ అనేది ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ పూర్తయిందా లేదా మీకు ఎలా తెలుస్తుందమ్మా? ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, ఇది కంప్లీట్ అయిపోతే ఈ బటన్ ఆఫ్ అయితే ఓకే ఎగ్జిక్యూషన్ పూర్తయిందని అర్థం. సో యూ కెన్ సీ ద నేమ్, జాన్ అనే నేమ్. అంటే ఇక్కడ మీరు ఏంటి మెన్షన్ చేయాలమ్మా? యూ నీడ్ టు మెన్షన్ ద రో నెంబర్ అండ్ కాలం నెంబర్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక పర్టికులర్ సెల్లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు. ఓకే, సో అయితే ఈరోజు ఇంట్లో ఇంతవరకు చెక్ చేయండి. అండ్ మన రికార్డింగ్ క్లాసెస్లో రేడియో బటన్స్ని ఎలా చెక్ చేయాలి అండ్ చెక్ బాక్సెస్ని ఎలా చెక్ చేయాలి అనేది ఒకసారి ఇంట్లో చూడండి. అండ్ హౌ టు వర్క్ విత్ అలర్ట్స్తో ఎలా పనిచేయాలనేది కూడా చూడమ్మా. అలర్ట్కి రిలేటెడ్ కూడా ఇక్కడ నేను ఇచ్చిన వెబ్ పేజెస్లోనే ఉంటుందమ్మా. నేను ఇచ్చిన వెబ్ పేజెస్లో మీకు వెరిఫై అలర్ట్స్ అని చెప్పి ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది చూడండి, వెరిఫై అలర్ట్స్. సో ఈ వెరిఫై అలర్ట్స్లో మీకు ఒక పేజ్ అడుగుతుందమ్మా. ఇది ఏమడుగుతుంది? ఎంటర్ యువర్ ఏజ్. ఏజ్ ఎంటర్ చేయకుండా మనం సబ్మిట్ అన్నాం అనుకోండమ్మా. ఏజ్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ అంటే మనకు ఒక పాపప్ విండో వచ్చిందమ్మా, ఒక అలర్ట్ విండో వచ్చింది. సో ఇన్ఫాంట్ అని చెప్పి. సో ఈ అలర్ట్ విండోని మనం వెబ్ డ్రైవర్లో ఎలా కంట్రోల్ చేయొచ్చు? వెబ్ డ్రైవర్లో అలర్ట్ విండోని ఎలా కంట్రోల్ చేయడం? ఎందుకంటే దీని కంట్రోలింగ్కి స్పెషాలిటీ ఏముంది అంటే, ఈ ఓకే బటన్ మీరు ఇన్స్పెక్ట్ చేయగలుగుతారేమో చూడమ్మా. ఓకే పైన రైట్ క్లిక్ చేయండి. నో, యూ కాంట్ రైట్ క్లిక్ ఇట్, అంటే మీరు దీన్ని ఇన్స్పెక్ట్ చేయలేరు. సో దట్స్ వై ఈ అలర్ట్ విండోలో ఉండేటటువంటి ఓకే బటన్ని లేదా క్యాన్సిల్ బటన్ని మనం క్లిక్ చేయడానికి వెబ్ డ్రైవర్లో కొన్ని స్పెషల్ మెథడ్స్ ఉంటాయమ్మా. యాక్సెప్ట్ అనేది ఒక మెథడ్, డిస్మిస్ అనేది ఒక మెథడ్. యాక్సెప్ట్ అండ్ డిస్మిస్. యాక్సెప్ట్ అంటే ఏంటమ్మా? ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేయడాన్ని యాక్సెప్ట్ అంటాం. అదే క్యాన్సిల్ ఉందనుకోండమ్మా, క్యాన్సిల్ మీద క్లిక్ చేయడాన్ని ఏమంటామా? డిస్మిస్ అంటామా. సో అదేవిధంగా రేడియో బటన్కి చెక్ బాక్స్కి డిఫరెన్స్ ఏంటమ్మా? రేడియో బటన్లో when you are trying to select one radio button, the previous radio button should be deselected. ఆ ముందర ఉండే రేడియో బటన్ మనకి ఏమై ఉండాలమ్మా? డీసెలెక్ట్ అవ్వాలి. అంటే మీరు ఒక రేడియో బటన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రీవియస్ సెలెక్షన్ డీసెలెక్షన్ అవుతుందా లేదా, అంటే అన్చెక్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి చెక్ బాక్స్లో అయితే అట్ ఏ టైమ్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ చెక్ బాక్సెస్. అంటే మీరు నెక్స్ట్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ చెక్ బాక్స్ అనేది సెలక్షన్లోనే ఉండాలి. చూడండి, ఎగ్జాంపుల్గా బ్లూ సెలెక్ట్ చేసాం, తర్వాత ఆరెంజ్లోకి వెళ్ళాం. మనం ఆరెంజ్లోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రీవియస్గా మనం సెలెక్ట్ చేసిన బ్లూ అనేది సెలక్షన్లోనే ఉండాలి, అది డీసెలెక్ట్ అవ్వకూడదు. ఎందుకన్నా చెక్ బాక్సెస్లో ఇట్ షుడ్ అలౌ అస్
టు సెలెక్ట్ ఏ మల్టిపుల్ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేయడానికి ఇది అలౌ చేయాలి. బట్ రేడియో బటన్ మాత్రం అట్ ఏ టైమ్ ఇట్ షుడ్ అలౌ టు సెలెక్ట్ ఓన్లీ వన్ రేడియో బటన్. అంటే ఇన్ జనరల్గా మనకి అప్లికేషన్ ఫామ్స్లో జెండర్ ఉంటుంది చూడమ్మా, మేల్ ఆర్ ఫీమేల్. అంటే మీరు మేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ డీసెలెక్ట్ అవుతుంది, ఫీమేల్ అని సెలెక్ట్ చేస్తే మేల్ అనేది డీసెలెక్ట్ అవుతుంది. అంటే అట్ ఏ టైం వన్ సెలెక్షన్ మాత్రమే అలౌ చేస్తుంది మనకి రేడియో బటన్స్లో. రేడియో బటన్ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చెక్ బాక్సెస్ అనేవి మీకు సర్కిల్ షేప్, ఇవి స్క్వేర్ షేప్లో ఉంటాయమ్మా చెక్ బాక్సెస్. సో చెక్ బాక్సెస్ మనకి మల్టిపుల్ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసే ఆప్షన్ ఇక్కడ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మన మండే రోజు క్లాస్లో 10:40 క్లాస్కి జాయిన్ అవ్వండి. ఓకే, సో ఓన్లీ ఈ డౌట్స్ అనే కాదమ్మా, మీకు కోర్ జావా క్లాసెస్లో ఏ డౌట్స్ ఉన్నా, లేదా SQL సర్వర్ క్లాసెస్లో ఏ డౌట్స్ ఉన్నా, మన టెస్టింగ్ క్లాసెస్లో, మనం చెప్పుకున్న క్లాసెస్లో, మన రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే, సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో అటెండ్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్ మండే. మరలా మండే మనకి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.